దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం. డిటోర్నమీ, ద బుక్ ఆఫ్ డిటోర్నమీ, చాప్టర్ 2 verse 7. 2వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నారు. నీ చేతి పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ 40 సంవత్సరాలు ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరాలు సంచరించినది ఆయనకు తెలుసు. 3వ భాగం. ఆమేన్. ఆ మాట మీద చేతులుంచి ప్రార్థన చేసుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ప్రేమస్వరూపి, మీరు మాకు తోడుగా ఉన్నారని, మాకేది తక్కువ కాదని ఈ నెల మాకు ఇచ్చిన అద్భుతమైన మాటకై, వాగ్దానంకై స్తోత్రం. ఈ మాట ప్రతి కుటుంబంలో కార్యము చేయునుగాక, వాగ్దానం ప్రతి ఇంట్లో నెరవేరునుగాక, ఏమీ తక్కువ కాకుండా నీ బిడ్డల జీవితాల్లో సమృద్ధి కలుగునుగాక. విస్తారమైన కృప చూపమని, వాగ్దానాన్ని నెరవేర్చమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఒక చక్కని వాగ్దానం ఈ నెల మనం నేర్చుకోబోతున్నాం. బాగినా, నీ చేతుల పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. ఇది ఒక అనుభవం. చేతుల పనులన్నిటిలో, నీ చేతులతో చేస్తున్న పని అది ఏదైనా కానివ్వండి, ఆశీర్వాదాన్ని మీ కళ్ళతో చూడగలగాలి. ఇది దేవుని చిత్తం అండి. లేఖనాలు ఘోషిస్తున్నాయి. ఆదాముతో ఏదేన్లో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ బ్రతుకు దినములన్నిట నేలమంటి, వింటున్నారా, ముఖపు చెమట కార్చి దాని ఆహారాన్నే నువ్వు తింటావని. గనుక మనిషి బ్రతుకున్నంత కాలం చెమటోర్చాల్సిందే, చెమట చిందించాల్సిందే. చెమటోర్చి పండించిన నేల పంటే మనం తింటాం. ఇజ్రాయేలీలు ఎంత ధన్యులంటే ఆకాశపు ధాన్యాన్ని తిన్నారు. అది వాళ్ళకి ఇవ్వబడిన ఆధిక్యత. ప్రియులారా, మనం బ్రతికున్నంతకాలం నేల మంటి ఆహారాన్ని మనం తినాలి, తప్పదు. ప్రైజ్ లార్డ్. కొన్ని మంచి మాటలు ధ్యానం చేద్దాం, బాగా ఆలకించాలి. ఈ నెల వాగ్దానం ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. తోడై ఉన్నాడు ఉంటే ఆయన అంటారు, నీకు ఏమీ, ప్రైజ్ లార్డ్, ఏమీ తక్కువ కాదు. తక్కువగా దావీదు గారిని అడిగితే ఆయన అంటాడు, యెహోవా నా కాపరి, అమ్మా ఏమీ కలగదా? అదే మాట అది, లేమి కలగదు. విన్నారా? ల్యాక్, కొదువ, కొరత కలగదు. ఇవన్నీ చదువుతున్నప్పుడు మనకి ఈ వాక్యాలు వర్తిస్తున్నాయా లేదా, ఈ వాక్యం ఫలించిందా లేదా అనేది ఒక ప్రశ్న అండి. ప్రభు నన్ను ప్రేరేపించింది, వివరంగా సూటిగా చెప్పమన్నాడు కనుక చాలా వివరంగా చెప్తున్నాను. సీరియస్గా ఈ మాటలు వినాలి, చాలా సీరియస్గా వినాలి. ఈ రోజున చాలామంది అండి రెక్కలు మొక్కలు చేసుకుని కష్టపడుతున్నారు, రాత్రి పగళ్ళు కష్టపడుతున్నారు. ఉదయం లేచి రాత్రి చీకటి పడిన దాకా ఎంతో శ్రమ పడుతున్నారు. ఆ శ్రమ ఫలితం మీరు పొందుతున్నారా? శ్రమ నీకు ఆశీర్వాదంగా ఉందా అని అంటే చాలామంది ధైర్యంగా చెప్పలేని పరిస్థితి ఏంటంటే, కష్టపడుతున్నాం కానన్నా వస్తున్న ఆదాయం కొంచెం, అవసరాలు విస్తారంగా ఉంటున్నాయి. విన్నారండి? అవసరాలు తీరే అంతగా ఆశీర్వాదం కనపట్లేదనేది అనేక నోట వినబడుతున్న సత్యం అండి.
అందుకే ప్రభు మీతో మాట్లాడుతూ అంటారు, మీ కష్టానికి తగిన ఫలితం మీరు పొందాలంటే, మీరు కష్టపడినది దీవెనకరంగా మారాలంటే కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని పూట తేటగా నేర్చుకు, మీకు ఏమీ తక్కువ కాదు. అందరూ అనండి, నాకేమీ తక్కువ కాదు. అలాగని ఎక్కువ అవుతుందా? ఎక్కువ అసలు ఇవ్వడు. ఎక్కువ ఇస్తే మాట వినం మనం. సరే, ఎక్కువ లేకపోయింది. ఏం కాకూడదు మనకి? ఏం కాకూడదు మన ఇంట్లో? మరి ఒకసారి ఇమాజినింగ్ చేయండి. ఇంట్లో డబ్బాలు కానీ, బీరువాలో సొమ్ములు కానీ, చెప్పరే బట్టలు కానీ, ఇంకేమున్నాయి అమ్మ, ఇంట్లో వస్తువులు కానీ. కొంతమంది ఇంకా సత్తుకిన్లే, ఇంకా స్టెయిన్లెస్ స్టీల్లోకి రారా? అడ్వాన్స్ ఏంది, అప్గ్రేడ్ అవరా? ఇక మీదట నీ కిచెన్లో అన్నీ కూడా శబ్దాలు రావట్లేదు సుమి అమ్మా. ఇంకా సత్తు మొక్కలేనా? ఏసు రక్తం 26లో మారిపోవాలి. డిసెంబర్లో వస్తున్నాను, నవంబర్లో వస్తున్నాను చూసుకోండి. ఇక స్టెయిన్లెస్ స్టీల్ అయిపోవాలి. తప్పేం కాదండి, తప్పేమీ కాదు. నీ దేవుడు నీకు ఏమి తక్కువ చేయుడు. ఇది నిజం, వాగ్దానం, దేవుని మాట ఇది. మీరు విశ్వసించండి. విశ్వసించిన ప్రకారం నా దేవుడు చేయబోతున్నాడు. నా దేవుని మాట నమ్మితే మహిమను చూస్తావు. ఏదో తమాషాలు చేయటానికి ఇక్కడికి రాలేం మనం. సరదాగా గడిపిపోవటానికి ఇక్కడ రాలే. బ్రతుకులు మారాలి, కుటుంబాలు మారాలి, ఆర్థిక పరిస్థితులు మారాలి అని ఆయన కోరుకున్నాడు. గనుక చాలా తేటగా ఈ వేళ ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమియు. ఆమె ఇక మీదట చరిత్ర మారాలి, మీ కుటుంబ పరిస్థితులు మారాలి. ఏమి తక్కువ కావటానికి లేదు. నా దేవుని మాట ఇది. ఇప్పుడు కాదు, మనం ఏం చేస్తే మనకి ఈ ఆశీర్వాదం చూస్తాం. కొన్ని మాటలు చెప్తాను నేనండి. కీర్తన గ్రంథం 37వ కీర్తన 16వ వాక్యం త్వరగా చదవాలి. విన్నారా? నీతిగా సంపాదిస్తే లోకం అంటే నువ్వు పైకి రావురా, మరీ ఇంత యథార్థత అయితే ఎట్లా బాగుపడతావు అంటుంది లోకం అంటే. అందుకని ఏం చేయమంటావు? మోసం చేయి, 4 అబద్ధాలు ఆడు. అమ్మ, ఎన్ని అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలంట? చెప్పరేమండి. 100 అబద్ధాలైనా ఆడి ఏం చేయాలట? ఒక్క పెళ్లి చేయాలి. ఒక్క పెళ్ళికి 100 అబద్ధాలతో కట్టిన ఆ కాపురం ఉంటుందంటారా? చెప్పరేమండి. లోకం ఇది నేర్పేది మనకి. వాక్యం ఏం నేర్పుతుంది? నీతిగా కష్టపడాల. నీతి మంతునికి కలిగింది ఎంత? కొంచెం. లోకంలో రకరకాల సంపాదనలు ఉన్నాయి. అక్రమంగా సంపాదించేవాడికి అమాంతంగా వచ్చి పడుతుంది. రెక్కలు ముక్కలు చేసుకుంటుంటే ఏమి కనపడతలేదుగా. ప్రియులారా, దేవుని మాట చెప్తుంది, కొంచెమైనా అది బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. నిజాయితీగా చెమటోడ్చి కష్టపడుతున్న మీ సంపాదన ఉందే, దేవుని వాక్యం అంటుంది అది శ్రేష్టమైంది. నీతిగా సంపాదించేది ఉందో చూసారా? నీకు లక్షలు లేకపోవచ్చు, ఈ 1000, ఈ 10,000, ఈ 20,000, ఈ 30,000 వింటున్నారా? 3 లక్షలు వస్తున్న వాడి కంటే శ్రేష్టం. వింటున్నారండి? నెలకు 3 లక్షలు సంపాదించేవాడి కంటే ఈ 30,000 సంపాదనలో ఉన్నవాళ్ళ ఇల్లు చూడండి ఎంత తృప్తిగా ఉంటుందో. ఇడు ఆదివారం డేరుగా నెలాఖరులో కూడా చికెన్ తెస్తాడు, ఆడు తేలేడు. ఎందుకని? ఈఎంఐలు సిటీలు అన్నీ కట్టేసరికి ఏసు రక్తం చేయం. 10వ తారీఖు నిధులు ఖాళీ. ఈ పేదోడు ఉన్నాడు చూసాడా, ఆడు అంత మహారాజు లేడండి. తినాలనుకుని తినేస్తాడు, కొనాలన్నది కొనేస్తాడు, ఉండాలనుకుని చెట్టు కింద ఉంటాడు. కానీ ఈ 3 లక్షలోడు ఉన్నాడే, ఎన్ని డిగ్రీలో, ఎంత నామోషియో. ప్రియులారా, నీతిగా అంటే వాళ్ళు అక్రమం చేస్తున్నారని కాదు నేను చెప్తుంది.
అక్రమమైన సంపాదన ఉంది, సక్రమమైన సంపాదన ఉంది. అందుకే భక్తుడు అంటాడు, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే అది శ్రేష్టమైంది. ఆవే ఇప్పుడు మీ చేతిలో ఉన్నది ఏంటో తెలుసునా? మీరు కష్టపడుతున్నది ఏంటో తెలుసునా? శ్రేష్టమైంది. మీరు అనొచ్చు, మీకేం తెలుసు అన్న, పాస్టర్ గారు ఎడిపోతేటే ఒక ఆమంది నన్ను పట్టుకుని నువ్వు నెత్తి మీద చేతులు పెడితే రాలుతాయి నీకు. మా మరదలే, నువ్వు నెత్తి మీద చేతులు ఎత్తి నీకు రాలుతాయి, మాకెవడెత్తాడు విన్నారండి? మరి నువ్వు పెట్టబోయేవా? మొహం పగలు కొడతారు. మరి ఎవరు పడితే పెడతాక లేదుగా. విన్నారండి? మీరు అనుకుంటున్నారేమో మీకంటే ఎక్కువ కష్టం నేను చేసేది. మీకు టైంకి తింటారు, టైంకి పడుకుంటారు, టైంకి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ. మాకు అసలు ఆ స్వేచ్ఛ ఉందంటారా? టయానికి ఉన్నా కూడా తింటాకలేరు. వింటున్నారా? అర్ధరాత్రి నిద్రపోనీరు కొంతమంది. అన్నయ్య తొక్కేస్తుంది అన్నయ్య, లే ప్రార్థన చేయి. దానికి వదిలిచ్చిన దాకా పట్టింది నాకు నిద్ర ఉండదు. వింటున్నారండి? ఏంటండి బాధ? ఇదే సేవ. సేవ సావండి. సేవ మామూలు సేవ కాదు ఇది. ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, వ్యవసాయం చేయొచ్చు. సేవ అందరూ చేసేది కాదు, అది అందరి వల్ల కాని పని. కృపన్న వాళ్ళే చేయగలుగుతారు. ప్రియులారా, ఎందుకు చెప్తున్నానంటే ఈ శ్రేష్టమైనది దీవెనకరంగా మారాలంటే ఏం చేయాలి? అది కదా మన పాయింట్. నీకేమి చెప్పాలి? అందరూ మాట్లాడాలి. మీకేం కాకూడదు. ఈ నెల మొదలుకుని తక్కువైతే ఊరుకోని నేను చెప్తున్నా. మీకంటే ఎక్కువ బాధ నాకుంది. మీరు బాగుపడితే కదా నేను బాగుపడేది. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు నవ్వుతున్నారు, అర్థం కాని వాళ్ళు అమాయకం చూస్తున్నారు. మీ స్థితి మారితే నా స్థితి మారుతుంది. ఎవరికి అర్థం కాలా? అమ్మకి ఇష్టమా? అంతే కదా, అంతే కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ కొంచెము మల్టిప్లై కావాలి. ఏం కావాలి? మనం ఎవరిని మోసం చేయొద్దు, ఎవరిది దోచుకోవద్దు. సరిహద్దులు రాళ్ళు జరపాల్సిన అక్కర్లా, మట్టి గడ్డలు కలపాల్సిన అక్కర్లా. ఓసారి అటో కోమటాయన ధాన్యం కొనటానికి వెళ్తే ఏంటన్నారు, చదువు లేనోడు పోయాడంట. పెద్దమ్మాయి సోలట్టుకురా కొలవాలి. అప్పట్లో సోలు. పెద్దమ్మాయి అంటే చదువులేను, చదువుకున్నోడు వస్తే పెద్ద సోల పట్టమ్మన్నాడు పెద్దమ్మాయిని. చదువు లేనోడు పోయాడంట. చిన్నమ్మాయి సోలట్టుకురా, చదువు లేనోడికి చిన్న సోల, చదువుకున్నోడికేమో అర్థం కాల. అది వ్యాపారం. చదువుకున్నోడికి లెక్క తెలిసిద్దని పెద్ద సోల, అసలు సోల బట్టి రమ్మన్నాడట. ఈ చదువు లేనోడు కదా చిన్న సోల. చిన్న అమ్మాయి అనగానే ఉన్నది ఒకటి అమ్మాయి, కానీ కోడ్ అనమాట. ఇదంత వ్యాపారం కోడు. అర్థమైతే స్తోత్రం. ఇప్పుడు సోల కావాలా, చిన్న సోల కావాలా? ఏది వద్దండి బాబు, అసలు ఉంటే చాలు. కొంచెమైనను శ్రేష్టముగా మారాలి. ఏం చేయాలి? 3 ముక్కలు చెప్పి ముగిస్తాను, బాగినండి. ఒకసారండి యేసు ప్రభు మీటింగ్ పెట్టాడు. యేసు ప్రభు మీటింగ్ పెట్టాడు. యేసు ప్రభు ఎక్కడ మీటింగ్ పెట్టినా విస్తారమైన ప్రజలు, పోస్టర్లు లేవు, మైకులు లేవు. ఆయన కాలంలో అట్లా వచ్చేవాళ్ళు. వచ్చిన వాళ్ళకి విన్నారండి, 5,000 మంది పురుషులు కూర్చుని వాక్యం వింటున్నారు. పురుషులు 5,000 అండి. ఇక స్త్రీలు 5, పిల్లలు 5, ముసలోళ్ళు 5. వింటున్నారా? దాదాపు 20,000 మందితో అక్కడ కూడిక జరుగుతూ ఉంది 3 రోజుల నుంచి. వింటున్నారా? వాళ్ళకి టీ బ్రేక్ లేదు, వాష్రూమ్ లేదు, నో బ్రేక్ నో బెల్. 3 రోజులు అయిపోయినాక ఆమేన్ అన్నాడు. అనగానే ఒకరి ముఖాలు చూసుకుంటున్నాం. ఒరే ఆకలి దంచేస్తుంది ఏంటి, 3 రోజులు బట్టి మనం తినలేదుగా అని ముఖాలు చూసుకుంటే యేసుప్రభు వాళ్ళ ముఖాలు చూసి, పిల్లలారా తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా అంటే ఒక బుడ్డోళ్ళు వేసాడు. బుడ్డోళ్ళు వేసి, అయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 మరి 3 అంటారా, 2 చేపలు ఉన్నాయి బాబు అంటే ఇటు పట్టురా అని చెప్తే యేసుప్రభు ఏం చేశాడు తెలిసిన? పట్టుకుని ఆబ్రాకదాబ్రా
దాబ్రకా అనలేదండి. వాటిని పట్టుకుని ఆకాశం వైపు ఎత్తాడు. బాగినా 5 రొట్టెలు 2 చేపలను చేత్తో పట్టుకుని ఆకాశం వైపు ఎత్తి కన్నులెత్తి ప్రార్థన చేశాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి ఇప్పుడు వడ్డించమన్నాడు. అక్కడ ఏం చేయలేదండి, కృతజ్ఞత చెల్లించాడు. ఉన్నదాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు, ప్రభు ఏం చేశాడండి, కృతజ్ఞతాస్తుతి చెల్లించినప్పుడు ఏంటారండి, 5 రొట్టెలు ఇరిస్తే 10 అయినాయి. ఈ 10 రొట్టెల్ని 10 మందికి పంచారు. ఇక 11 మంది పంచుదామని చూస్తే బుట్టలో ఇంకా 10 ఉన్నాయి. ఒరి ఇది ఎక్కడిది గొడవరా అని 10 పంచారు. మళ్ళా 10 వస్తున్నాయి. ఇలాగున 5,000 మంది పురుషులు తిని తృప్తి పడగా, ఏమండి 5,000 మంది పురుషులతో పాటు ఉన్న ఫ్యామిలీస్ అన్నీ ఎట్టినారా తిని తృప్తి పొందగా మిగిలిన మొక్కలు ఎట్టినారండి, పంచేటప్పుడు రాలుతాయి కదా, ఆ మొక్కలన్నీ పోగేపించాడు. అయ్యా మిగిలిన బాబు పోగేయండి. 12 గంపలు అయినాయి అట. ఈ మధ్యలో మరి గంపలు ఎక్కడి నుంచి వచ్చినా మనకు తెలియదు. 5 రొట్టెలు 2 చేపలు కదా ఉన్నాయి, గంపలు ఎక్కడి నుంచి వచ్చేస్తాయి అంతే. ఎన్నారండి ప్రియులారా, మనం ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచిస్తే కలిగినది కొంచెమే ఎప్పుడు మల్టిప్లై అయ్యింది, యేసయ్య చేతిలోకి రావాలి. నీ కలిగిన నీతి సంపాదన ప్రభు చేతిలో పెట్టి చూడు. ఎవరి చేతిలో పెడుతున్నావు? నా మాట జాగ్రత్తగా వినాలి. నీ కష్టము నీవే పట్టుకు తిరిగితే అది మల్టిప్లై కాదు. ఎట్నారండి, ఇప్పుడు రైతు ధాన్యాన్ని పండించిన వెంటనే విత్తనాల కొరకు కొన్ని గింజల్ని వేరు చేస్తాడు నెక్స్ట్ ఇయర్కి. ఇది రైతు మనసులో ఉన్న మంచి ఆలోచన. నెక్స్ట్ ధాన్యం పోయటానికి, నారు పోయటానికి విత్తనాల్ని సపరేట్ చేస్తాడు. అది పోను మిగిలిన దాన్ని ఖర్చు పెట్టుకుంటాడు. అలా కాకుండా విత్తనాలు కూడా తినేసాడు అనుకోండి, ఏమవుతుంది, నెక్స్ట్ ఇయర్కి పంట ఉండదు. మల్టిప్లికేషన్. ఏమండి, దేవుడు నీ కష్టాన్ని మల్టిప్లికేషన్ చేయాలంటే, మల్టిప్లై చేయాలంటే ఏం చేయాలా, అది ప్రభు చేతిలో పెట్టాలి. ఏం చేయాలి, నీ కలిగిన దాన్ని దేవుని చేతిలో పెట్టి ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. అంటే దేవునికి ఇచ్చి మిగిలిన నువ్వు పట్టుకుని వెళ్ళాలి. ఇది క్రమం. దీనికి ఏమైనా వాక్య ఆధారాలు ఉన్నాయి. కొన్ని మాటలు చెప్తాను వినండి. ఇక నీకు ఏది తక్కువ కాకుండా నా దేవుడు చేయాలంటే నువ్వు కొన్ని పనులు చేయాలి. చెప్తాను వినండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అదేంటంటే 40 సంవత్సరాలండి ఇజ్రాయేలు ప్రజలు దేవునితో నడిచారు. మన పితరులైన ఇజ్రాయేలులు దేవునితో నడిచారు. 12వ అధ్యాయం నిర్గమాకాండం 13వ అధ్యాయంలో వారు బయలుదేరారు. అంతేనా? 13, 12 ఒక్కసారి వెళ్దాం. నిర్గమాకాండం 13లోనా? నిర్గమాకాండం 13వ అధ్యాయంలో వాళ్ళు బయలుదేరారు. ఐగుప్తు దేశంలోంచి 13వ అధ్యాయంలో బయలుదేరారు. 14వ అధ్యాయంకి వచ్చేసరికి ఎర్ర సముద్రం ఎదురైంది. ఎర్ర సముద్రాన్ని కూడా దాటారు. అసలు ఎర్ర సముద్రం దాటమే ఇట్స్ ఎ గ్రేట్ అడ్వెంచర్. ప్రపంచానికి ఇప్పటికీ అర్థం కాని ఒక అద్భుతమైన కార్యం అండి. గ్రేట్ అడ్వెంచర్, ఎర్ర సముద్రం దాటం. అప్పటికే దేవుని శక్తి వాళ్ళకి అర్థమై ఉండాలి. అర్థం కాలే ఈ మట్టి పొరలకి. 3 రోజులు ముందుకెళ్ళారండి, మారా వచ్చింది. ఎంత? 3 రోజులు ప్రయాణం చేశారు. మారా ఎదురైంది, అనగా విషపు నీళ్ళు ఎదురైనాయి. ఉన్నాయి కానీ తాగటానికి పనికిరాట్లేదు, విషపు నీళ్ళు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసా? త్వరగా నిర్గమకాండం 15వ అధ్యాయం 23వ వాక్యం త్వరగా చదువుతారు.
త్రాగలేకపోయిరి. హలో మోషే గారు, మేమేం తాగాలయ్యా? ఇంతమంది పొలోమంట తోలుకొచ్చాం, నీళ్ళేవండి, మేమేం తాగాలి? నేను అంటాను, ఏం తాగుదామని వచ్చారా మీరు? వచ్చేటప్పుడు బుద్ధి లేదా? ఏం తాగుదామని వచ్చారు? మోషే మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. మేమేమి తాగుదామని సనుగు కొనగా చెట్టు కొమ్మను చూపించి ఆమేన్ ఆమేన్. చెట్టు కొమ్మ ఆ చేదు నీళ్ళలో వేయగా ఆ నీళ్ళు ఏమైపోయినాయి? ఇదేంటండి, కొమ్మ వేసి వెళ్ళి చూడండి అంతకుముందు తూ అని ఊసిన వాళ్ళు అబ్బాబ్బా భలే ఉన్నాయి అని చెప్పగానే పులోమంట 6 లక్షల కాలుబలమే 6 లక్షలండి. ఇక వీళ్ళందరూ బైబిల్ పండితులు ఏమంటారంటే 40 లక్షల పైమాటే అని. 40 లక్షల మంది పడ్డారు మారా మీద, తాగారు. అమ్మయ్య, ప్రాణం తెప్పరిల్లిన తర్వాత దేవుడు వాళ్ళకు ఒక పాఠం చెప్తున్నాడు. ఒరేయ్, మీరు కానీ నా మాట వింటే అందరూ చెప్పాలి. మనం ఎవరి మాట వినాలా? ఎవరి మాట? పెద్దల మాట అట అమ్మా. మరి దేవుని మాట వేడి అన్నం మూట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతకంటే ఎక్కువేనండి బిర్యానీ మూట అనుకుందాం అమ్మా. ఏ బిర్యానీ అమ్మా? ఏదో ఒకటి బిర్యానీ అంతే. ఓకే, ఇక్కడ ఒక మాట నేర్పుతున్నాడండి. నీళ్ళల్లో కొమ్మేసాడా? అప్పటి వరకు తాగలేని నీళ్ళు కళ్ళ ముందే ఒక మిరాకిల్గా మారిపోతే దేవుడు గొప్పోడే అని అనుకుంటూ ఉండగా దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. చదవాల మాటలు. నిర్ణయించి మీకు కట్టడలు తెలియదు ఇప్పుడు దాకా. దేవుని కట్టడలు వాళ్ళు తెలియదండి నిజంగానే. ఇలా ఉండాలి, ఇలా భక్తి చేయాలనే క్రమము మర్చిపోయిన తరం అది. మరలా దేవుడు వాళ్ళకి ఒక పద్ధతులు, దైవికమైన అనుభవాల్ని నేర్పుతున్న ఆ తరుణంలో కట్టడల్ని నిర్ణయించి ఇది ఈ మాటలు అండర్లైన్ చేయండి. వాక్కు శ్రద్ధగా వినాలి. ఆగరా వాక్యం వినేటప్పుడు ఎట్ట వినాలి? మనం శ్రద్ధగా ఉన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. అందరూ అటెన్షన్లో ఉన్నారు కదా అమ్మా. శ్రద్ధ అంటే ఏంటి? మైండ్ పెట్టడం. అమ్మా, ఇంటికి తాళం వేసేవో లేదా? ఈరోజే తెచ్చాడు చికెన్, ఫ్రిడ్జ్లో పెట్టానా బయట పెట్టానా? పాడు పిల్ల ఒకటి తిరుగుతుంది. ఇట్లాంటివి మర్చిపోవాలండి. శ్రద్ధ అంటే ఎలా ఉంటుందో తెలిసినా పిడిగొచ్చి మీద పడ్డా నాకేం తెలియదు అన్నట్టు ఉండాలి. అది ఏకాగ్రత అంటే. వాక్యము వినేటప్పుడు ఎలా వినాలట? అది కొంతమంది ఆవులింతలు వస్తాయి వాక్యం వింటుంటే, కొంతమంది ఊగుతూ ఉంటారు, కొంతమంది అటుకెళ్తారు. శ్రద్ధగా వినాలి. నిన్నారు. రెండవది, శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనవి చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆమేన్. ఏది మీకు రాదు, ఏది తక్కువ కాదు అనే అంశంలో మొట్టమొదటి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఈరోజున ఎన్నున్నా సరే ఇది కనుక ఇది లేకపోతే దండగా. కొంతమందికి డబ్బులు ఉంటున్నాయి, ఒంటిండా బంగారం ఉంటుంది, ఒంట్లో ఆరోగ్యాలు లేవండి. మీరు గమనించండి. కానీ ఈ రోజున నీకు నాకు మనకి ఏ డబ్బులు లేకపోయినా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా పట్టిడి అన్నం తిని కమ్మగా నిద్రపోతున్నావు అంటే దేవుడి దయ కదా.
ఆరోగ్య ప్రదాత. ఏది తక్కువ కాదు, మొట్టమొదటిది ఆరోగ్యం తక్కువ కాదు. ఏం చేస్తే మాట శ్రద్ధగా విని కట్టడలు అనుసరించి ఆయన దృష్టికి న్యాయం చేసి ఏం చేయాలట? చేసి అనుసరించి నడిచిన ఎడల మనం దేన్ని అనుసరించాల? ఆయన కట్టడల్ని, ఆయన ఆజ్ఞల్ని అనుసరించాల. వాక్యాన్ని బట్టి మన ప్రవర్తన మారగలిగితే, దేవుడు కోరుకున్నట్లుగా నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే, ఐగుప్తు అనే లోకానికి కలుగుతున్న రోగములు ఏది నీకు తక్కువ కాదు, ఆరోగ్యం తక్కువ కాదు అంటూ నిన్ను స్వస్థత అనేది దేవుడిచ్చే ఒక వరం, దేవుడిచ్చే ఒక కార్యం. స్వస్థత, ఆరోగ్యం ఉండాలండి. మనిషి ఆరోగ్యంగా ఉంటే మెంటల్గా బాగుంటాడు, ఆరోగ్యం దెబ్బతింటే మెంటల్గా దెబ్బతింటాడు. వింటున్నారా? ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటే మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటాం. అందుకని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే అన్నయ్య బీట్రూట్ తాగమంటారా? క్యారెట్ జ్యూస్ తాగేయమంటారు పొద్దుండే? ఇది కాదు, నేనే మంచి సత్యనారాయణ కాదు నేను చెప్పటానికి. నేను చెప్పేదేనండి, మీకు ఆరోగ్యం కావాలంటే వాక్యం వినండి, అనుసరించండి, ఆయనకి దృష్టికి న్యాయమైనవి చేయండి. న్యాయమైనవి రౌండప్, మీరు న్యాయబద్ధంగా చేయండి, ఆయన న్యాయవంతుడు. మీరు న్యాయబద్ధంగా ఉండండి, ఆయన న్యాయాధిపతి. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత అర్థమవుతుంది కదండి. మీరు న్యాయమైనవి చేస్తూ కట్టడలు అనుసరించి ఆజ్ఞలు అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తులకు కలిగిన రోగములలో ఏది ఆమె నీకు స్వస్థత ఇచ్చే యెహోవాను నేను. ఏమి తక్కువ కావు అనే సబ్జెక్ట్లో ప్రథమమైనది ఏంటంటే ఆరోగ్యం ఇచ్చేవాడు. ఆరోగ్యం నీకు తక్కువ చేయడు. ఎంతమందికి ఆరోగ్యం కావాలన్న వాళ్ళు ఉంటే చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అందరూ అనారోగ్యం పాలేనా? అంతే కదండి. అందరూ అదే కేసులో అదే ఆ కేటగిరీలో ఉన్నారా? ఆల్రెడీ హెల్త్గా లేరా? బలహీనలు చెప్పమన్నారు. మీరే అందరూ బలహీనలేనా? ఇప్పుడు ఇష్టం ఉందనుకో, ఆమె బాధ ఆమెది, అయ్యా అంటుంది, స్తోత్రం అంటే పోతుంది. అది విన్నారండి? ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ. కానీ ఒక్కటి నిజం, ఎప్పుడైతే వాక్యం మన లోపలికి వెళ్తుందో, వాక్యానికి ఎప్పుడైతే విలువిస్తుందో, మనం ఖచ్చితంగా ఆరోగ్యకరంగా ఉంటాం. ఇది నిజమండి, నా మాట కాదు, ప్రభు చెప్తున్నారు. ఐగుప్తీయులకు కలిగిన తెగుళ్ళు ఏది మీ వద్దకు రాదు, రోగాలు ఏవి నీకు రావు. స్వస్థత ఇచ్చే యెహోవాను నేనే. ఎంత అద్భుతమైన మాటో తెలుసా? ఈ నెల మొదలుకొని విశ్వసించండి, ఆరోగ్యం తక్కువ కాదు. చెప్పాలి గట్టిగా, బలహీనంగా ఉన్నవారు చెప్పాలి గట్టిగా, ఆరోగ్యము తక్కువ కాదు. అయిందా? అక్కడికి అయ్యిందా? నెక్స్ట్ అధ్యాయం ప్రారంభించు. చకచకరా, టైం వెళ్ళిపో. ఇది మాట ఏంటండి? ఐగుప్తులో నుండి బయలుదేరి ఎన్ని రోజులు నడిచారు వీళ్ళు? 2 నెలల 15 రోజులు వారు నడిచారు. అంతేనా? 2 నెలల సీను అరణ్యం వరకు వాళ్ళు వచ్చారు. ఐగుప్తులో బయలుదేరి ఎన్ని రోజులు ప్రయాణం చేశారు వీళ్ళు? 2 నెలల 15 రోజుల్లో ఏమేమి చూశారు? ఎర్ర సముద్రాన్ని దాటారు, మారాన్ని దాటారు. నెక్స్ట్ 3వ స్టెప్, సీను అరణ్యం దగ్గరికి వచ్చారు. ఎన్ని రోజులు ప్రయాణం? 2 నెలల అంటే 75 రోజులు ప్రయాణం చేశారు సుమారుగా. 75 రోజులకి వీళ్ళకి ఏం గుర్తొచ్చింది? చదవాలా? చకచక చదువుతారా? దేనికి? ఏం సిగ్గన్నా ఉండాలో చెప్పుకోవటానికి. వండుకుని అంటే వేడివేడిగా నట్టింట్లో కూర్చోబెట్టి, రండి రౌండ్ టేబుల్ సమావేశం, రండి టైం అయింది రండి. దేనికే? వేడివేడిగా సట్టి ఖాళీ చేద్దాం రండి. అలా
తినటంలో కూడా పద్ధతి, ఎంత పద్ధతి అనుకుంటున్నారు? ఒకటి కాలు వెళ్తాగలేదు, ఒకటి తలకాయ వెళ్తాగలేదు, అన్నీ సమానంగా రావాలా. ఎందుకంటే అక్కడ కనపడాలా. వేడివేడిగా వండుకున్నట్ట చుట్టూ కూర్చుని తినేవాళ్ళు అట్ట. ఇదిగో ఇప్పటికీ అరబ్ కల్చర్లో ఇది నడుస్తుంది. ఇప్పటికీ ఈ అరబ్ అదేం మండి ఆడకపోతే ఇదే పని, కింద కూర్చునే పని. ఇంత పెద్ద టేబుల్ వదిలేసి అన్ని డబ్బులు తగలేసుకుని ఏం చేసి వస్తున్నారు? వెళ్ళి నడువులు వంగకపోయినా కాళ్ళు బార్లా చాపుకుని ఒళ్ళో పెట్టుకుని ఏంటో ఈ తెప్పలు. అదిగిదిగి మన వాళ్ళ పద్ధతి ఇది. అర్థమవుతుందండి? మధ్యలో కూర్చోబెట్టాట వండినవి, చుట్టూ కూర్చుని వీళ్ళ బాధ అంతా అది. చంపేదో తినేటప్పుడు అక్కడ చంపేది, గోల లేకుండా పోయేది. మొన్నటి దాకా నీళ్ళు లేవు, తాగాం. విన్నారా? ఏది 75 రోజులు, 2 నెలలకేనా? ఈ 2 నెలల్లో ఎన్ని కార్యాలు చూశారు వీళ్ళు? అప్పటికైనా దేవుని శక్తి కొంతైనా అర్థమయ్యిందా? మనోళ్ళు నైజం ఇదేనండి. కార్యం చేస్తే దేవుడు, కార్యం చేయకపోతే దెయ్యం. ఏం దేవుడు అండి, నాకు ఇసుక వస్తుంది దేవుడి మీద. మరి ఎల్లు పిల్లారా. దేవుడు అంటే నీ అవసరాలు తీర్చేవాడు కాదు, నిన్ను వెంబడించేవాడు, నీతో నడిచేవాడు, నీ కన్నీళ్ళు అర్థం చేసుకునేవాడు, గుండె చప్పుడు వినగలిగిన వాడు దేవుడు. అర్థమవుతుందండి? 2 నెలల 15 రోజులకే వీళ్ళ నోట ఎలాంటి మాటలు వస్తున్నది మీరు అక్కడ చదవాలా. వాళ్ళు అంటారు, మేము వండుకుని చుట్టూ కొండలు. ఏం దరిద్రపు అలవాటు రా నాయన. కొండల దగ్గరే కూర్చుని తింటారట. అక్కడే తింటాం, అక్కడే పడిపోవటం. నిద్ర వస్తే ఏం చేస్తారండి? మనోళ్ళ పరిస్థితులు అలాంటి, ఇజ్రాయేల్ పరిస్థితులు. మేము అప్పుడన్నా సాగుపోతుమే. ఈ అరణ్యంలో 75 రోజులు నడిచిన తర్వాత మాకు అనిపిస్తుంది, చదవాలి, మిమ్మల్ని చంపుతారని ఎవరు చెప్పాడు మీకు? ఆకలి అయితే అయ్యా ఆకలి అవుతుంది బాబు, మరి ఆహారం ఏంటి అని అడగాల. వీళ్ళే డిసైడ్ అయిపోయి వీళ్ళే చచ్చిపోతామని నిర్ణయించుకుని మోషే మీద ఎగబడుతున్నారు. ఏమని? అరణ్యంలో తిండి లేక చంపడానికి తెచ్చావా మమ్మల్ని? మోషే గారు ఏంటి మా సంగతి చెప్పు. నీళ్ళ దగ్గర గొడవ, వీళ్ళకిప్పుడు మాంసం గుర్తొచ్చింది. చూడండి, మరి ఈ 2 నెలల 15 రోజులు ఏం తిన్నారు వీళ్ళు? ఇట్ట చదవాలి బైబిల్. మరి ఇప్పుడే మాంసం గుర్తొచ్చి ఈ 75 రోజులు ఏం తిన్నట్టు వీళ్ళు? మరి కనబడిన కాయగూరలు, అమ్మా పనసకాయలు ఆగట్లేదు, సొరకాయలు ఆగట్లేదు, ఏది కనబడుతుంది ఏసు రక్తం చేయం. ఆకులు కూడా కనపట్ల. మరి మన దండ అలాంటిది. ఎడిపోతుంటే అక్కడ కాయలు, చెట్లకు ఉన్నాయన్నీ ఖాళీ అయిపోతున్నాయి వాళ్ళు దాటి వెళ్తుంటే. ఇప్పుడు కాయలు నచ్చట్లా. 2 నెలలకు మొహం మొత్తి మొక్క గుర్తొచ్చింది. మీకు ఇంకొక మాట చెప్పాలి, భోజనాల దగ్గర మనోళ్ళు బుద్ధి బయటపడిపోద్దండి. మీరు భోజనాల దగ్గర, పెళ్ళిళ్ళలో కానీ పేరెంటాల దగ్గర కానీ, వాళ్ళు ఎంత ఆత్మీయులో భోజనాల దగ్గర తెలుసు. వెళ్ళిపోతున్నా, నాకు లెగ్ పీస్ రాలా. ఏంది ఆ మెడకాయ? ఏంటి కోడుకుండేది ఒక మెడకాయ, మరి ఏం చేయమంట? ఉన్నాయి 2 కాళ్ళే, ఏం చేయమంట? అందరికీ లెక్కలే కావాలి. మరి మెడ ఎవడు తింటాడండి? అందుకని కోడి సెక్షన్ తీసేయమనేది. అందుకే సొరకాయ అయితే సమానంగా ఉంటుంది, వంకాయ అయితే లాభం నష్టం లేకుండా సమానంగా వెళ్ళిపోతుంది. ఇందుకు పెట్టండి, ఇందుకు. అర్థమైతే స్తోత్రం. మన దగ్గర కాదు, ఆదిమ సంఘంలో వచ్చింది గోల. కొంతమంది చిన్న చూపు చూస్తున్నారని తేడాలు వచ్చినాయి అట్ట. పెద్దోళ్ళు పెద్ద ముక్కలు తినేస్తున్నారు, చిన్నోళ్ళు అని మాకు తోకలేస్తున్నారు. మాకేమో తలకాయలు, మాకేమో తోకలా. ఆదిమ సంఘంలో వచ్చిందండి భోజనాలు గోల. అందుకని సంఘంలో కూడా ఇలాంటి విషయాల్ని, చిన్న విషయాల్ని మనం గుర్తుపట్టాలి. భోజనాల దగ్గర మీ ఆత్మీయత కనబడుతుంది, బయటపడుతుంది. విన్నారా? మీరు ఎక్కడ భోజనాల దగ్గరైనా మీరు కావాలంటే కిలో తెచ్చుకుని ఎవరికి పెట్టకుండా, మీ ఆయన కూడా తెలియకుండా పొద్దున్న అవజేసి సాయంత్రం కడిగేసారు. అంతేగాని వెళ్ళిన దగ్గర అల్లా నాకు తక్కువ వేశారు, నీకు ఎక్కువ వేశారు, నీకేం తలకాయ వచ్చింది, నాకేం తోక వచ్చింది. ఏంటండి దరిద్రం? ఏంటండి ఇది? ఇజ్రాయేల్ ప్రజల బుద్ధులు చూడండి, అసహ్యమైన మాటలు మాట్లాడుతున్నారు.
ఏమంటారు? ఎవరు చెప్పారు మీకు చంపుతారని? వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. ఈ పంచాయతీ మోషే ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళింది. అయ్యా చదవాలి. హల్లెలూయా. ఈ ఆహారం ఆకాశము నుండి మీ కొరకు కురిపించేదను. మన దేవుడు ఇచ్చేవాడుగా కురిపిస్తాడు, తక్కువ కాకుండా కురిపిస్తాడు. మీకు మంచి మాటలు గుర్తు చేయనా? మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళైతే స్తోత్రం చెప్పండి. ఖర్చు లేని పని కదా, చెప్తా వినండి. ప్రేమించటం అంటే అర్థం ఏంటో తెలుసండి? ప్రేమించటం అంటే రోజా పువ్వు ఇవ్వటం, గ్రీటింగ్ కార్డు ఇవ్వటం, అంతేనారా? ప్రేమించటం అంటే, ప్రేమ అంటే ఇచ్చుట అని అర్థం. సరే, యేసుప్రభు భాషలో చెప్తా వినండి. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుణ్ణే మన కొరకు బలిగా ఇచ్చేసాడు. ప్రేమ అంటే అర్థం ఏంటి? ఇవ్వటమే ప్రేమ. భార్యని భర్త ప్రేమిస్తున్నాడు అంటగా రుజువేంటి? ప్రియులారా, ఇజ్రాయేల్ ప్రజలండి ఆహార విషయంలో బయటపడిపోతే ఆయన అంటారు కదా, మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు. ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి, భోజనం పెట్టడానికి ఏమిటి లింకు అంటే, మనం ప్రతి విషయంలో దేవుని మీద డిపెండింగ్ అనేది నేర్పుతుందండి. ధర్మశాస్త్రమును అనుసరించి నడుస్తారో లేదో తెలుసుకున్నట్లుగా వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏ నాటి భత్యం ఆనాడే కూర్చుకొనవలెను. ఇక్కడ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చదవండి. ఏనాటి ఆహారం ఆనాడే కూర్చుకోవాలట. ఇది చదువుతున్నప్పుడు మీకు వేరొక మాట కూడా గుర్తొస్తుంది. యేసు ప్రభు వారు పరలోక ప్రార్థన నేర్పుతున్నప్పుడు ఆయన ఏమంటారంటే, మా అనుదిన మీరు అడగాలి, ప్రతిదినం ప్రభుని అడగాల. అంటే ప్రతిదినపు ఆహారం ఎవరు ఇవ్వాలి? మనకి దేవుడు ఇవ్వాలి, ఏది తక్కువ కాకుండా. ఒకటి, ఆరోగ్యం తక్కువ కాదు ఆయన మాట వింటే, అనుసరించి నడిస్తే. రెండవది, ఆయనతో నడుస్తుంటే, ఆయన తోడై ఉంటే. ఆహారం తక్కువ కాదు. ఇజ్రాయెల్ ప్రజలకి ఎలాంటి ఆహారం పెట్టాడంటే, రాత్రి సాయంకాలం అయితే చాలు పురేళ్ళు వచ్చి పడే, గుడారాల చుట్టూ కుప్పలు పడి ఉండే. ఉదయం అయ్యేసరికి మన్నా మంచు వలె పడి, ఇదిగో ఎండ పడగానే ఆ నీరు ఆవిరైపోయి కొత్తిమీర గింజల్లాగా తెల్ల గింజలు ఆ గుడారాల మీద, గడ్డి మీద తేలితే వాటన్నిటి పోగు చేసి పగలు ఎండబెట్టి పిండి చేసి రొట్టెని కాల్చుకునేవాళ్ళు. సాయంత్రానికి పొద్దున పడిన ఈ మన్నాని ఎండబెట్టి పొడి చేసి పిండి చేసి రొట్టెని కాల్చి ఎట్లారండి, రొట్టెని కాల్చేసరికి సాయంత్రం వచ్చేసరికి బెలబెల వచ్చి వాలిపోయి. ఏంటది? రూపాయి ఖర్చు లేని మాంసం. రూపాయి ఖర్చు లేదండి. నేను అనుకుంటా వీళ్ళకి మాంసాలకి నూనె ఎక్కడిది, మసాలాలు ఎక్కడి, మిక్సీలు ఎక్కడి లేవుగా. మరి ఎలా తిన్నారు? పూరేళ్ళని కాల్చుకు తినేసారు. వండిన మాంసం కంటే కాల్చింది బాగా టేస్ట్. అసలు దోషం లేనిది అదే. మన వాళ్ళు అనవసరంగా నూనెల్లో ఊరేసి, మసాలాల్లో నానేసి లేనిపోయిన గ్యాస్ సిలిండర్లు నింపుతున్నారు. అసలు కాల్చింది నెంబర్ 1, దోషం లేనిది. తింటున్నారండి. ఇజ్రాయెల్ ప్రజలకి పగలేమో రొట్టెనిచ్చాడు, రొట్టెని తయారు చేయించాడు. సాయంత్రం అయ్యేసరికి దాని కూరను కూడా సిద్ధం చేశాడు. ఏమి దాన్ని ఇచ్చాడు? వీళ్ళ పని ఏంటంటే, ఆయన ఇచ్చిన దాన్ని పోగు చేసుకుని కూర్చుకోవటం. మీరు బైబిల్ అక్కడ గమనిస్తే 6 దినాలు పడేదట మన్నా. 7వ దినం విశ్రాంతి దినాన్ని పడేది కాదట. విన్నారా? మీరు అక్కడ ఒక చిన్న మాట గుర్తు చేస్తారు. 6వ దినాన డబల్ పడే మన్నా కూడా డబల్ పడేది, అనగా విశ్రాంతి దినానికి సంబంధించి. పూరేళ్ళు కూడా డబల్ వచ్చేవి. విన్నారండి? తిన్నవాడికి తిన్నంత. మీరు కొంతమంది కక్కుర్తోళ్ళు విన్నారు, కొంతమంది దేవుడు ఇస్తాడనే నమ్మకం లేనివాళ్ళు రేపటి కూడా దాచుకునేవాళ్ళు అట్ట. అయితే తెల్లారిపాటు కదా పురుగులు బట్టి కంపు కొట్టిందట.
అందుకని ఫ్రెష్గా వాళ్ళు తెచ్చుకోవాలి, ఫ్రెష్గా వండుకోవాలి, ఫ్రెష్గా తినాలి. పాయింట్ ఏంటి? మనం సద్దన్నాలు పెట్టుకోకూడదు, సర్ది దాచుకోకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టి 3 రోజుల క్రితం అసలు సగాన్ని రోగాల కారణం ఏంటి? ఈ ఫ్రిడ్జ్లే. వేడిగా చేసుకోవటం మానేసి అమ్మో పడేయాల్సి వస్తుంది, పడేయకూడదు అని చెప్పి 3 రోజులు పెడితే అది విషయమై కూర్చుంటాం. అందుకని ఇజ్రాయెల్ ప్రజల దగ్గర మనం నేర్చుకున్న పాఠం ఏంటి తెలుసా? ఏ రోజుది ఆ రోజు కూర్చుకోవాలి, ఏ రోజుకి ఆ రోజు వండుకుంటే రోగాలు ఎందుకు వస్తాయి? స్తోత్రం, హల్లెలూయా. మంచి మాట. 17వ అధ్యాయంలో 16వ అధ్యాయం 18వ వాక్యం చదువుతున్నారు. వారు ఓమేరుతో కొలిచినప్పుడు అమ్మా 17 కూడా చదువు. ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. విన్నారా? రేపు ఉంటుందో రాదో, రేపు పడుతుందో లేదో మన్నా అని కొంతమంది అతి తెలివితేటలు కలిగిన వాళ్ళట ఎక్కువ పోగేసుకున్నారట. కొంతమంది ఏమో ఎక్కడ పోద్దులే, దేవుడు మనతో ఉంటే ఇవ్వటం మానేస్తాడా అని ఎంత కావాలో అంతే కూర్చుకున్నారట. విచిత్రం ఏంటంటే పోగేసినప్పుడు బాగానే ఉంది, కొలిస్తే మాత్రం ఓమేరు అంటే ఒక సేరున్నర, ఒక గిద్దండి, ఒక మానిక లాంటిది. విన్నారా? ఒక్కొక్క ప్రాంతంలో ఈ కొలపాత్రల పేరు రకరకాల పేర్లు ఉన్నాయి. విన్నారా? ధాన్యం కొలియటానికి ఓమేరుని ఆయన ఎన్నిక చేశాడు. కొలిస్తే మాత్రం అక్కడ విచిత్రంగా రాసి ఉంటుంది, హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువగా లేదు, అంటే అర్థం ఏంటి తెలుసండి? ఎక్కువ సంపాదించేస్తున్నారు రకరకాల రూట్లు. దేవుని కొలతలో అది ఎక్కువగా నువ్వు నీతిగా సంపాదిస్తున్నావే దీంతో సమానమే. నీతిమంతుని సంపాదన చాలా ప్రాముఖ్యం. నీతిగా సంపాదించింది అయి ఉండాలా నీ కష్టార్జితం, నీ చెమటతో తడిసింది అయి ఉండాలి నీకు ఇంటికి వచ్చే రూపాయి, అప్పుడు అది ఆశీర్వాదకరంగా మారుతుంది. ఎక్కువగా కూర్చుకున్న వానికి ఎక్కువగా లేదట, తక్కువగా కూర్చుకున్న వానికి అంటే తక్కువ కాదు. విన్నారండి? ఆరోగ్యం తక్కువ కాదు, ఆహారం. నెక్స్ట్ 17వ అధ్యాయంలోకి వెళ్దాం. 17వ అధ్యాయంకి వెళ్దాం త్వరగా. తరువాత ఇశ్రాయేలుల సర్వ సమాజం యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగారు. అక్కడ వాళ్ళకి ప్రజలకు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు ఇదెందుకు మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఆడేమో తిండిలాగా చంపుతావా అంటారు, ఇక్కడేమో ఎవరు చెప్పి మేము చంపుతానని మోషే ఏమని అన్నాడా? నువ్వే చంపుతున్నావు, మా సాగుకు నువ్వే కారణం. కొంతమంది మేధావులు తయారయ్యారండి ఈ మధ్య. నాకు కానీ ఏదైనా అయితే నువ్వే కారణం అని లెటర్ రాసి చచ్చిపోతాం. ఆడవాళ్ళు ఎంత తెలివితేటలు పెరిగిపోయినాకున్నారు యూట్యూబ్లో వచ్చినాక. రీల్స్ నుండి ఇయ్యే కదండి. నాకు ఏదైనా సరే నీదే కారణం. ఈమె సచ్చినా సావదు అనుకోండి, బెదిరిస్తుంది. ఎట్లండి? ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఇదే. నీళ్ళు లేక చంపుతావా, ఆహారం లేక ఈమె చంపుతారని ఎవరు చెప్పారు? మేము చచ్చిపోతాం, మాకు అర్థమవుతుంది. తిండి లేకపోతే చచ్చిపోతాం, నీళ్ళు లేకపోతే చచ్చిపోతాం. వీళ్ళు చూడండి డిపెండింగ్ ఎలాగుంది దేవుని మీద. అంత గొప్ప దేవుడు వాళ్ళ ముందు నడిపిస్తుంటే పరలోకపు ధాన్యాన్ని, ఆకాశపు ధాన్యాన్ని మన్నాను పెడుతుంటే, పూరేళ్ళు ఉచితంగా గుడారాల మీద కుమ్మరిస్తున్నా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. మరుసటి అధ్యాయం రెఫీదీముకి వెళ్ళగానే నీళ్లు లేవని గొడవ, మారా మర్చిపోయారండి, ఎర్ర సముద్రం మర్చిపోయారండి, పూరేళ్ళు ఎన్ని మర్చిపోతున్నారు, తింటున్నారు, తుడుచుకుంటున్నారు. అదిగో అలాంటి బుద్ధి మనకు ఉండకూడదు. కృతజ్ఞత బుద్ధి పుట్టునుగా. అర్థమవుతుందండి? ఈ రోజున మీకు ఏది తక్కువ కాకుండా ఉండాలంటే ఇదిగో మన పెద్దల దగ్గర పాఠాలు నేర్చుకోవాలి. మన పెద్దోళ్ళు తప్పులు చేశారు, దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టారు, దేవుని శక్తిని వారు శంకించి నష్టపోయారు. నా మాట ఏంటండి?
నీళ్ళు లేవని సరిగితే ఈ విషయాన్ని దేవుడితో చెప్తే, మోషే నువ్వేం బాధపడకు, అదిగో ఆ కనబడుతున్న బండ దగ్గర నిలబడు అని చెప్తే ఓ బండ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. చదవాలి అప్పుడు మోషే ఐదో వాక్యం చదవాలి. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని నదిని కొట్టిన చేతితో కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. బండకి ఎదురుగా నిలబడతా. ఓకే, ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, బయలుదేరును, పుట్టును కాదు. ఆ పదాలు మీరు చాలా గుర్తుపట్టాలి. నీవు బండని కొట్టగా ఆ బండ నుండి నీళ్లు స్టార్ట్ అవుతాయి, బయలుదేరుతాయి. ఆ పదాలు మీరు టర్మినాలజీ గుర్తుపట్టారు. తన ప్రజల కొరకు ఏది తక్కువ కాకుండా అప్పటికప్పుడు పుట్టిస్తాడు. హీఈస్ ఎ క్రియేటర్. ఆ బండలో వాస్తవానికి నీళ్ళు లేవు. వీళ్ళు ఏడుస్తున్నారు కనుక, శంకిస్తున్నారు కనుక దేవుని శక్తిని, తన బలాన్ని నిరూపించడానికి వింటున్నారా? బయలుదేరుతాయి. యేసు ప్రభు కూడా కానా పెళ్లిలో అడుగు పెట్టినప్పుడు అందరూ అవాక్ అయిపోతున్నారు. నీళ్ళని నింపమన్నాడు, నింపారు. ఇప్పుడు పోయింది అన్నాడు, పోస్తున్నారు. నీళ్లు పోసిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. తాగిన వాళ్ళు మాత్రం వాళ్ళేమంటారు, ముందు జబ్బు రసం పోసారు. ఒరే, ఇంత మంచి నీళ్లు పెట్టుకుని, ఇంత మంచి రసం పెట్టుకుని ఇప్పుడు దాకేం చేయాలి, పోయి అంటే ఈ పోసేవాళ్ళు మతిపోతుంది. ఏమిరా ఈ ఒట్టి నీళ్లు కదా? వాళ్ళు తాగిన వాళ్ళు అంటున్నారు, ఈ మామూలు నీళ్ళు కాదు, బయలుదేరినాయి. పోసినోడు నీకు తెలియకపోవచ్చు, తాగుతున్నా మాకు తెలుసు. ఇలాంటి ద్రాక్ష రసం ఎప్పుడు చూడలేదు. ఆమె బయలుదేరుతాయి. తక్కువ కాదండి, తిండి తక్కువ కాదు, నీళ్ళకి కొరత ఉండదు, ఆరోగ్యానికి కొరత ఉండదు. ఆమె ఆయనతో నడుస్తున్నట్లయితే, ఆయన మీకు తోడుగా ఉంటే ఇవన్నీ సూచన. ఆమె ఒకసారి దైవజనుడు ఏలియా రోజుల్లో తెలుసు కదా, కరువు వచ్చింది. ప్రభువు వాగునీళ్ళు ఎండిపోగానే ఒక బీద విధవరాలు ఇంటికి వెళ్ళమన్నాడు. ఆమె పేరు సారెపత్తిలో ఉన్న విధవరాలు. ఆమె పేరు కూడా అక్కడ రాయబడింది. ఆమె ఎంత దీన స్థితిలో ఉందంటే, పట్టెడు పిండి అంత నూనె, దానితో రొట్టె చేసుకుని చచ్చిపోవటానికి సిద్ధపడి కట్టెలు ఏరుకుంటాకి వెళ్ళింది. అడవులు పుల్లలు ఏరుకుంటా పోతే దైవజనుడు ఆమెను పలకరించమ్మా నీళ్ళు అన్నాడు. నీళ్లు తేవటానికి పోతే, అమ్మమ్మ అదే నీ చేతితో, అదిగా మాట చదువుతారు రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం చదువుతున్నారు, గమనించాలి. 13 చదువుతున్నారు. పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎదుగు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకుని. నీ చేతితోనే మాట్లేదా? 17వ అధ్యాయంలో మొదట అదే అక్కడే ఆమె నీళ్లు తేబోచుండగా అక్కడ ఆమె మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకుని. అదిగో ఆ పదాలు గుర్తుపట్టాడు. ఉన్నదే 2 చేతులు, మళ్ళీ ఆమె చేతితో తెమ్మంటాడు ఏంటి? నీ చేతితో తీసుకుని రా అంటే నువ్వే ప్రిపేర్ చేయాలి. నీ చేతితో నువ్వే చేసుకుని రావాలి. నీ చేతితో తెచ్చిన ఆ కానుక నేను తీసుకుంటా. ఆ పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కానుకను మీ చేతులతోనే తేవాలి. జీపే చేస్తా, పే చేస్తా, ఇంకో పే ఏముంది, ఏదో పేలు అన్ని పేలే అన్నారా? మీ చేతితో తీసుకురండి. అది పద్ధతి. సేవకుడు దాని మీద చేతులు పెట్టాలి. అది క్రమం. అర్థమవుతుందా? మీకు ఎన్ని టెక్నాలజీ ఉన్నా మాన్యువల్ మారదు. టెక్నాలజీ దెబ్బతింటదేమో కానీ మాన్యువల్ మారదండి. అర్థమైతే స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా,
ఏలియా ఆయన అంటాడు, మొదటి అప్పం, మొదటి ముద్ద సేవకుడికి ఇవ్వు, నీకేమి. ఎంతకాలం చదవాలి, మాట చదవాలి. 17వ అధ్యాయంలో 17వ వాక్యం, 14 చదువుతారు. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు వరకి ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుట్టిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అయిపోదు. అర్థమవుతుందండి? ఎవరికి ఇస్తే, ఏమిస్తే? మొదటి ముద్ద. ఆమేన్. నీ ఆహారంలో కానీ నీ సంపాదనలో కానీ మొదటిది సేవకుడి చేతిలో పెట్టాలి. ఇది క్రమం అండి. లేవీడు ఆ ముద్ద తినే బతకాలి. లేవీడికి ఆస్తులు పంచలేదు, స్వాస్థ్యాలు ఇవ్వలేదు. ఈ 12 గోత్రాలు 11 గోత్రాలు తెచ్చి ఈ మొదటి ముద్దని, ప్రథమ ఫలాల్ని, ఎట్లా ప్రతిష్ఠ అర్పణల్ని అతడు తిని సేవ చేయాలి. ఇది క్రమం. ఇది క్రమం, అనాదిగా వస్తున్నటువంటి క్రమం. వీళ్ళ సేవకుడికి వ్యాపారాలు ఉండకూడదు, సేవకుడికి ఉద్యోగాలు ఉండకూడదు. సమర్పించుకున్నవాడు సంఘం మీదే బతకాలి, సంఘం ఇచ్చి కానుకల మీదే సేవ చేయాలి. ఇది నియమం. చూడండి, ఇచ్చితే సేవకుడు తిన్నాడు, తిని మనసారా దీవించాడు. ఆ దీవెన ఎంతకాలం? ఎలాంటి దీవెన? వర్షము పడేంత వరకు. భూమి మీద లోకమంతా కరువు విలయతాండం చేస్తున్న ఆ రోజుల్లో సేవకుడి కడుపు తక్కువ కాల, సేవకుడి కడుపు నింపిన ఇంటికి కూడా తక్కువ కాలేదు. సేవకుడు అడుగు పెట్టాలి, సేవకుడిని ఇంట్లో చేయక అడగాలి. మీరు యేసు ప్రభు ఆ పద్ధతిని, సేవ పద్ధతులు మీరు గమనిస్తే, మీరు ఏ ఇంట్లో అడుగు పెడతారో ఆ ఇంటికి సమాధానాన్ని పలకాలి. ఆ ఇల్లు సమాధానం కలిగింది అయితే అది సమాధానాన్ని పొందుకుంటుంది. వింటున్నారా? మీకు గిన్నెడు నీళ్లు, చల్లనీళ్ళు, గిన్నెడు సన్నీళ్ళు అన్నాడు, కానీ లోట టీలు కాఫీలు ఇవ్వమల్లా. వింటున్నారండి మాట? అలాగని చెప్పి నీళ్లతో కడుపులు నింపేసేదురుగా ఏంటికి పోతే లోటాడు ఇచ్చారుగా, చెంబు అన్నాడు కదయ్యా, చెంబు నిండా నీళ్ళు ఇచ్చి నువ్వు తాగట్టి ఎన్నెన్ని తాగుతారండి? అది కొంచెం జాగ్రత్తగా వినాలా పిల్లరా. నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం పొందకుండా ఉండలేరు అంటే మీకు తక్కువ కాదు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? విషయం ఏంటి? మీకు ఏది తక్కువ కాకూడదు. ఒకటి, ఆరోగ్యం తక్కువ కాకూడదు, ఆహారం, ఆమె నీళ్ళు కూడా. మీకు తెలిసిన వాక్యం రాస్తుంది, నీ పానీయాన్ని, ఆహారాన్ని దీవిస్తారు. నీళ్ళు కూడా దీవించబడాలి. వింటున్నారా? అది మున్సిపల్ నీళ్ళైనా సరే దేవుడు దీవిస్తే చాలు, ఏమి రావు. కాసుకుని ఫిల్టర్లో పోసి అటు పోసి ఇటు పోసినా ఏం కాదండి. అసలు ఏం చేయకపోయినా సరే దేవుడు మిమ్మల్ని ఎలా దీవించాలా? నీటిని దీవించాలా, ఆహారాన్ని. చిన్న మాట చెప్పి ముగిస్తాను, ఎందుకంటే టైం అయిపోతుంది. లూకా సువార్త 22వ అధ్యాయం 35వ వాక్యం. మరియు ఆయన, సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు, సేవకులతో ప్రభు చెప్తున్నాడు, అపోస్తులతో ప్రభు చెప్తున్నారు ఏమని? సంచియు జాలయు చెప్పులను లేకుండా. సేవకులకి ఏమి ఉండకూడదు? సంచులు ఉండకూడదు. జోలే అంటే అడుక్కునేది, ఈ పద్ధతులు ఉండకూడదు. మూడోది, ఈవెన్ చెప్పులు అంటే అర్థం ఏంటండి? సింపుల్ సిటీ. ఈ 3 లేకుండా పంపించాడట సేవకి. యేసు ప్రభు పంపిన సేవకి ఇప్పుడు మనోళ్ళు చేస్తున్న హైటెక్ సేవకి ఎంత తేడా ఉంది చూడండి. నోరు తెరిస్తే జోలే, మేము అది కడుతున్నాం, ఇది కడుతున్నాం. యేసు ప్రభు సేవ వేరు, ఇప్పుడు మనోళ్ళు చేస్తున్న సేవ వేరే. ఇవి లేకుండా పంపించే కదా సేవకి. మీకేమైనా తక్కువ అయిందా? చదవాలా? మీకేమైనా తక్కువ అయినా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదని. హల్లెలూయా. సేవకుడిని తక్కువ చేయడు, సేవని వెంబడిస్తున్న మిమ్మల్ని తక్కువ చేయడు. ఏమి లేకుండా పంపిన సేవకుడినే వదిలి పెట్టలేదు, మిమ్మల్ని ఎందుకు వదులుతాడు? ప్రభు అంటే మీకేం తక్కువైందా?
వాళ్ళు అంటారు ఏమీయూ తక్కువగా. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్. సిమోనా ఏంటి నీ పరిస్థితి? అయ్యా ఏలినవాడు అంతా ఎంత నిద్రగాసి వేటాడి నిద్రగాసి చెమటోర్చి ప్రయాసపడ్డా ఏమియు. సీమోన్ మాటరా లోకస్ మాట ఏమియు దొరకలే. అదేంటి బాబు? ప్రభు మాట చొప్పున వెళ్ళకపోతే దొరకదు. ప్రభు చెప్పినట్లుగా నీవు నేను నడిస్తే సేవకుడికి తక్కువ కాదు, చేర్చుకున్న మీకు తక్కువ కాదు. ఇది విషయం అండి. ఇది విషయం. ముఖ్యమైన మాట ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు తింటున్నారు, పొందుతున్నారు. ఆయన తక్కువ కాకుండా నడిపిస్తున్నా కూడా వాళ్ళ నోట ఎలాంటి మాటలు వస్తున్నాయి? సనుగులు. మాకు అది లేదా, ఇది లేదా, ఇక్కడ చంపుతావా, ఇక్కడ చంపేస్తావా. అదిగో ఆ యాటిట్యూడ్ మనకు ఉండకూడదు. ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలంటే ఇచ్చిన ప్రతి విషయంలో కృతజ్ఞత. ఈ సంవత్సర ఆఖరిలో నా దేవుని వాగ్దానం ఏంటో తెలుసా? నేను మీకు తోడుగా ఉన్నాను, మీ చేతి పనులన్నిటిని ఆశీర్వదించున్నాను. ఇక మీదట ఏది మీకు తక్కువ కాదు, ఏది మీకు తక్కువ కాదు.